బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నంద్యాల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ అభ్యర్థి ఫరూక్ అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య గ్యాప్ ఉంది. ఫరూక్ పట్టించుకోవడం లేదంటూ కూడా భూమా అలిగినట్టుగా సమాచారం అందుతోంది. అవమానాలు జరిగే చోట ఉండలేనంటూ భూమా బ్రహ్మానందరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచనలో అనుచరులు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసే ఆలోచనలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా అనుచరులు కూడా అటువంటి సజెషనే చేయడం జరుగుతోంది. నంద్యాల టీడీపీలో ఏం జరుగుతోంది? నంద్యాల టీడీపీలో ఇప్పుడు విభేదాలు రచ్చకెక్కాయి, ఇన్ఫాక్ట్ రోడ్డుకెక్కాయా అంటే ఆ క్వశ్చన్ మార్కే వినిపిస్తోంది. టీడీపీ అభ్యర్థి ఫరూక్ అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫరూక్ పట్టించుకోవడం లేదంటూ కూడా భూమా అలిగినట్టుగా సమాచారం అందుతోంది. ఇక అవమానాలు జరిగే చోట తాను ఉండలేనంటూ భూమా తన అనుచరులతో చెప్పుకొచ్చినట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలంటూ కూడా అనుచరులు భూమా బ్రహ్మానందరెడ్డికి సూచించినట్టుగా తెలుస్తోంది. టీడీపీ రెబల్ గా నామినేషన్ వేసే ఆలోచనలో భూమా బ్రహ్మానందరెడ్డి ఉన్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి హుసైన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. హుసైన్, భూమా బ్రహ్మానందరెడ్డి రెబల్ గా బరిలోకి దిగే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఇండిపెండెంట్ గా ఆయన నామినేషన్ వేసే అవకాశం ఉందా? సచిన్, కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గంలో టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరాయి. మంత్రి ఫరూక్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డిగా కొనసాగుతుంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్యన ఇరు గ్రూపులకు సంబంధించినటువంటి ఆధిపత్య పోరు కొనసాగింది. బిఫోర్ అభ్యర్థి ప్రకటించడానికంటే ముందు భూమా బ్రహ్మానందకే సీటు వస్తుందని ఆశించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య అనూహ్యంగా మంత్రి ఫరూక్ ను సీటు కేటాయించిన తర్వాత రెండు గ్రూపుల మధ్య పొసకడం ఎక్కడ కూడా పొసకడం లేదు. ఇద్దరు కూడా ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అటు ఫరూక్ కానీ ఇటు బ్రహ్మానందరెడ్డి వర్గీయులు మధ్య టీడీపీ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. సీటు రాకపోవడంతో అసమ్మతిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర అధిష్టానం బుజ్జగించింది. ఒక సందర్భంలో వైసీపీకి వెళ్లాలనేటువంటి యోచన చేసినప్పుడు తనకి ఎంపీ సీట్ ఇస్తారనేటువంటి ఊహాగానాలు నడిచినప్పుడు తను ఫిక్స్ అయ్యేటువంటి సమయంలో కూడా చంద్రబాబు నాయుడు రంగంలో దిగి భూమా బ్రహ్మానందరెడ్డిని బుజ్జగించి స్థానికంగా ఉన్నటువంటి మంత్రి ఫరూక్ తో సయోధ్య కుదిరించారు. ఇద్దరు కలిసి పనిచేయాలి, అక్కడ టీడీపీ గెలుపు కోసం పనిచేయాలని సూచించిన నేపథ్యంలోనే భూమా బ్రహ్మానందరెడ్డి తను వైసీపీ పార్టీలోకి వెళ్లేటువంటి ఆలోచనను విరమించుకుని అక్కడ టీడీపీ గెలుపు కోసం పనిచేయాలని డిసైడ్ అయ్యి పనిచేసినటువంటి నేపథ్యంలోనే 1-2 ప్రోగ్రాంలో తప్ప మిగతా ప్రోగ్రాంలో ఎక్కడ కూడా తనను పట్టించుకోవడం లేదు, కనీసం పిలవడం లేదు. మంత్రి ఫరూక్ దూరం పెడుతున్నాడు, తనతో పాటు తన వర్గీయులను కూడా దూరం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం రెబల్ గా వేసేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ ఉండే అవమానాలు జరిగే చోట ఉండేటువంటి పరిస్థితి లేదు. తన వర్గాన్ని కాపాడుకోవాలంటే మాత్రం రెబల్ గా పోటీ చేయాలని అనుచర వర్గం పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారు. తను పోటీ చేయాలనేసి సూచించేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. భూమా బ్రహ్మానందరెడ్డి కూడా అవమానాలు ఎంతకాలం భరించాలి? అధిష్టానం చెప్పినా ఇక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి టీడీపీ అభ్యర్థి మంత్రి ఫరూక్ మాజీ మంత్రి ఫరూక్ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి డిసైడ్ అయ్యారు ఇప్పటికే అంటే సీటు నామినేషన్ వేయాలనేసి తన అనుచరులతో కూడా చర్చించినట్లు మనకి అనూహ్యంగా తెలుస్తుంది. అయితే తనకు సంబంధించినటువంటి అంతరంగికులతో మాట్లాడడం జరిగితే మనం నామినేషన్ వేయడం ఖాయము, అది 19 లేదంటే 20 లేకపోతే 22, 23 తేదీల్లో మంచి రోజులు ఉన్నాయనేటువంటి ఒక చర్చ జరిగింది. ఆ నేపథ్యంలోనే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ రెబల్ గా నంద్యాల నియోజకవర్గంలో రంగంలో దిగేందుకు భూమా బ్రహ్మానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే సిద్ధమైపోయారు. అయితే ఈ పరిణామాలన్నీ కూడా రాష్ట్ర అధిష్టానం పరిశీలిస్తుంది. నంద్యాల నియోజకవర్గంలో జరిగేటువంటి పరిణామాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర అధిష్టానం దృష్టికి తీసుకెళ్తుంది. ఎక్కడ అంటే ఫరూక్ కి అలాగే బ్రహ్మానందరెడ్డికి మధ్య ఎక్కడ విభేదం తలెత్తింది, ఎక్కడికి పీక్స్ కి చేరుకుంది? ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూని సాల్వ్ చేసే ప్రయత్నాలు అక్కడ టీడీపీకి సంబంధించిన నాయకత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంది? సచిన్, వీళ్ళిద్దరి మధ్య అంతర్గత విభేదాలు పొసకడానికి ప్రధానమైనటువంటి కారణం తన గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు భూమా మంత్రి ఎవరైతే మాజీ మంత్రి ఫరూక్ ఉన్నాడో తన వర్గాన్ని పట్టించుకోలేదైతే అసహనంతో ఆ వర్గం ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎన్ఎండి ఫరూక్ ప్రకటించిన తర్వాత తన వర్గం కూడా భూమా బ్రహ్మానందరెడ్డి దూరం చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళని దగ్గర రాణించేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ప్రచారాలకు వెళ్లాలన్నా కనీసం టీడీపీలో స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కలుపుకొని ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి లేదు. తనకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్ కొంతమంది ఉన్నారు, తనకు సంబంధించిన ప్రధానమైన వర్గం ఉన్నప్పటికీ కూడా భూమా బ్రహ్మానందరెడ్డి ఎక్కడ కూడా ప్రచారాల్లో ఇన్వాల్వ్ చేసేటువంటి పరిస్థితి లేనటువంటి సందర్భంలోనే అధిష్టానం ఎంటర్ అయింది. అధిష్టానం ఇద్దరితో కూడా సయోధ్య కుదిరించేందుకు చర్చలు జరిపింది, ఇద్దరితో మాట్లాడించడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్, అదేవిధంగా రాష్ట్ర పార్టీ నుంచి ప్రతినిధులతో మాట్లాడించడం జరిగింది. ఇద్దరి మధ్యన అటు మంత్రి ఫరూక్ తో మాజీ మంత్రి ఫరూక్ తో పాటు
భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా ఇద్దరిని కూర్చోబెట్టి సైదు గురించి ఇద్దరు కూడా చేతులు కలుపుకొని ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనిపించింది. స్థానికంగా ఉన్నటువంటి వచ్చేటువంటి ఎన్నికల్లో గెలిపించాలని సూచించిన నేపథ్యంలోనే భూమా బ్రహ్మానంద రెడ్డి ఒక స్టెప్ కిందికి దిగి తనకు కలిసి పనిచేసేందుకు సిద్ధమైనటువంటి నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు రోజువారీ జరిగేటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. మరి ఈ 2-3 రోజుల్లోనే మంత్రి ఈయన ఎన్ఎండి ఫరూక్ కూడా నామినేషన్ వేసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎక్కడ పార్టీ కార్యక్రమాల్లో కానీ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో కానీ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాల్లో కానీ ఎక్కడ తనను ఇన్వాల్వ్ చేయడం లేదని భూమా బ్రహ్మానంద రెడ్డి తీవ్ర ఆవేదనతోనూ ఆగ్రహంతో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఏదేమైనా మాత్రం నంద్యాల నియోజకవర్గంలో మాత్రం టీడీపీకి రెబల్ గా భూమా బ్రహ్మానంద రెడ్డి నామినేషన్ వేసేందుకు తన అంచెలతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆ విధంగానే ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అది రేపేస్తారా లేకపోతే 22-23 తేదీలు వేస్తారా అనేటువంటి మాత్రం ఇంకా టైం ఫిక్స్ చేసుకునేటువంటి పనిలో పడ్డారు భూమా బ్రహ్మానంద రెడ్డి. సజ్జన్ రైట్, అంటే ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఆయన ఇండిపెండెంట్ గా బరిలోకి దిగొచ్చు అనే చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆయనకు సంబంధించిన అన్ని చోట్ల కూడా అదే డిస్కషన్ జరుగుతున్నట్టుగా సమాచారం అందుతున్న నేపథ్యంలో ఇప్పుడు టీడీపీకి సంబంధించి ఏం చేయబోతున్నా ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి హుసేన్? సచిన్, టీడీపీ అధిష్టానము ఎప్పటికప్పుడు నంద్యాల నియోజకవర్గం మీద దృష్టి పెట్టింది. ఆ నియోజకవర్గంలో ఉంటే నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళ సయోధ్య కుదిరించేందుకు అనేక సందర్భాల్లో 2-3 సార్లు భేటీలు జరిగింది. ఆ భేటీలు జరిగిన తర్వాత కూడా మాజీ మంత్రి ఫరూక్ పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు భూమా బ్రహ్మానంద రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జరిగేటువంటి తాజా పరిణామాల మీద తప్పనిసరిగా అధిష్టానం దృష్టి పెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే టీడీపీ పార్టీకి అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వచ్చేటువంటి ఎన్నికల్లో ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించి టీడీపీ కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో జనసేన, బీజేపీ, టీడీపీ పార్టీలు అధికారం చేజిక్కించుకోవాలని వ్యూహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ నియోజకవర్గంలో జరిగేటువంటి రాజకీయ పరిణామాలు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీడీపీలో అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి బుజ్జగిస్తారా లేకపోతే అధిష్టానం మాట భూమా బ్రహ్మానంద రెడ్డి వింటారా లేదా లేకపోతే తప్పనిసరిగా స్వతంత్రంగా పోటీ చేసి రెబల్ గా నిలబడబోతున్నారా అనేటువంటిది ప్రధానమైనటువంటి చర్చ అయితే ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. మరి మరో చర్చ కూడా ఇక్కడ కొనసాగుతుంది. ఆసక్తికరంగా అంశమైనటువంటి చర్చ సచిన్. ఎందుకంటే భూమా ఎవరైతే మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత పబ్లిక్ లోకి వెళ్ళడం లేదు, పబ్లిక్ లో ప్రచారాలు జరగడం లేదు, తనకి రావాల్సినటువంటి వేవ్, గెలిచాల్సినటువంటి ఆ యొక్క వేవ్ కనిపించడం లేదు. చివరి నిమిషంలో కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని మార్చేటువంటి ఛాన్స్ ఉందనేటువంటి అభిప్రాయం ఆ నియోజకవర్గంలో చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మరి తన స్వతంత్రంగా అభ్యర్థిగా నామినేషన్ వేస్తే అంటే ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వేసేటువంటి సమయం పూర్తయిన తర్వాత మళ్ళీ చేసేది ఏమీ ఉండదు కాబట్టి ముందుగానే రెబల్ అభ్యర్థిగా వేస్తే ఒకవేళ సీటు మార్చాల్సి వస్తే తనకు వస్తుంది అనేటువంటి వ్యూహంతో వేశారా లేకపోతే నిజంగా అక్కడ నియోజకవర్గంలో జరిగేటువంటి అవమానాలు ఏవైతే ఉన్నాయో పార్టీలో అంతర్గతంగా తనను పట్టించుకోలేదనేటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ నేపథ్యంలోనే రెబల్ గా నిలబడి పోటీ చేయాలనేటువంటి వ్యూహంలో భాగంగానే ఈ రోజు తన కార్యకర్తలతో సన్నాహక సమావేశాలు పెట్టుకున్నారనేటువంటి మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఏదేమైనా ఈ నంద్యాల నియోజకవర్గంలో జరిగేటువంటి అంతర్గత విభేదాలు తారాస్థాయికి జరిగాయి. టీడీపీ పార్టీకి మాత్రం ఓటమి దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి భూమా బ్రహ్మానంద రెడ్డి బుజ్జగిస్తారా లేకపోతే ఎన్ఎండి ఫరూక్ ను పిలిపించి మరి మందలిస్తారా అనేటువంటిది చూడాలి. లేకపోతే మంత్రి అవసరమైతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు టీడీపీకి అనుకూలంగా లేకపోతే అభ్యర్థిని మారుస్తారనేటువంటి మరో చర్చ మాత్రం స్పష్టంగా నంద్యాల నియోజకవర్గంలో కొనసాగుతుంది. సచిన్, రైట్ హుసైన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం నంద్యాల టీడీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. టీడీపీ అభ్యర్థి ఫరూక్ అలాగే మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి మధ్య గ్యాప్ నెలకొంది. ఫరూక్ పట్టించుకోవడం లేదని భూమా అలిగినట్టు తెలుస్తోంది. అవమానాలు జరిగే చోట తాను ఉండలేనంటున్నారు భూమా. ఇండిపెండెంట్గా పోటీ చేయాలని కూడా అనుచరులు సూచిస్తున్న పరిస్థితి. టీడీపీ రెబల్గా నామినేషన్ వేసే ఆలోచనలో భూమా బ్రహ్మానంద రెడ్డి ఉన్నారంటే కనుక దాదాపు అనుచరుల నుంచి కావచ్చు లేకపోతే ఆయన సన్నిహితుల నుంచి కావచ్చు దాదాపు అవునే మాట వినిపిస్తోంది. సో ఏం చేయబోతున్న అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది నంద్యాలలో.